నేను మీ సందీప్. వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగళం. ప్రస్తుతం మనం నల్లజర్ల గ్రామంలో ఉన్నాం. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయాన్ని ఇక్కడ ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మళ్ళీ సీఎం గారు వస్తేనే జగన్ గారు వస్తేనే బాగుంటుందండి. జగన్ గారే రావాలి. అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడింది, నిత్యావసర ధరలు పెరిగిపోయి అవన్నీ ఉత్తు మాటలు. జగన్ గారు వస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందిద్ది. చెప్పండి, మీ పేరు? నా పేరు వాసే పోతురాజు. ఏం చేస్తారండి? ఆటో తోలుతా, ట్రక్ ఆటో. ఇప్పుడు జగన్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన పర్లేదు, బాగానే ఉంది. అంటే రాబోయే ఎన్నికల్లో మరలా సీఎంగా ఎవరిని ఎన్నుకుంటున్నామని ప్రజల తీర్పు మనం ఏం చెప్తాం. ఎన్ని పనులు చేసినా కేసీఆర్ బాగాలేదా అలాగే చెప్పలేము. ఇప్పుడు ప్రజల తీర్పు ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఇంకొకటి ఏమైనా ఎక్స్ట్రా పథకాలు ఇస్తానంటే అడిగి వంగవచ్చు. అంటే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదని చెప్పేసి అంటున్నారు. ఉపయోగం లేదంటే కొంతమందికి ఉపయోగం ఉంటుంది. తీసుకునే వాళ్ళు కూడా తిడుతున్నారు. పథకాలు తీసుకుని కూడా తిడుతున్నారు. అది అలా తిట్టకూడదు కదా. నీకు కష్టం లేదు, పథకం తీసుకోవడం మానేయి. అంతేగాని పథకాలు తీసుకున్నవాడు ఇలా తీసుకుని వెనక్కి తిరిగి తిడుతున్నారు. ఇంకేమన్నా కొద్ది లోపాలు ఉంటే మొత్తం అన్ని పనులు చేసేసాడు, రాష్ట్రం అంతా పచ్చకుందని అన్నాం. కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు సరిదిద్దుకుంటే మళ్ళీ జగన్ వస్తాడు, లేకపోతే వేరే పార్టీ వస్తుంది. కాబట్టి చెప్పండి, రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వ పరిపాలన మీద అంటే రేట్లు ఎక్కువ బాగా పెరిగిపోతుంది. రేట్లు వాటి గురించి మనం అంటే అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు. ఏది ఎక్కడ ఉంది అభివృద్ధి? అభివృద్ధి ఎక్కడుంది? ఇంకా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు గారు రావాలి. అవును, ఆయన వస్తే మాకైతే ఆయనే రావాలి. నాకైతే. అన్న, నీ పేరు? అన్న రాజశేఖర్ అన్న, మరపట్ల. ఏం చేస్తారు? డ్రైవింగ్, కాలేజీ బస్. అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? అంతా బాగానే ఉందనే మాకు. మళ్ళీ జగన్ గారే సీఎం చేస్తారు. అంటే 4.5 ఏళ్ళుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి. ఏం అభివృద్ధి అని ప్రతిదీ అభివృద్ధి చేస్తున్నారు కదా. రోడ్లే బాగలేదు అంటున్నారు. రోడ్లు మరి కరోనా టైం వచ్చిందా, పైకి మళ్ళీ ఇళ్ల స్థలాలు 9 సంవత్సరాలకి ఇళ్ల స్థలాలు టీడీపీ ప్రభుత్వంలో ఎవడవ్వలేదు. రాజశేఖరెడ్డి ఇచ్చాడు, మళ్ళీ మా జగన్ ఇచ్చాడు. అంటే మద్యం రేట్లు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు అని చెప్పి. అవి మద్యం రేటు పెంచితే చిన్న లేబర్ లాంటి వాళ్ళు మానేస్తారు. రేట్ ఎక్కువ ఉంటే మానేస్తారని ఆ ఉద్దేశంతో పెంచారు. కానీ మామూలుగా అయితే లాభం కోసం కాదు. బాబాయ్ చెప్పండి, జగన్ గారి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి నాకు. పర్లే. ఈసారి ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి జగన్ గారే. గ్యారంటీ 100% అండి. అంటే అసలు జగన్ వచ్చిన తర్వాత అసలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పెరుగుతుంటే మరి అన్ని పెరిగినప్పుడు ఇది పెరగదండి. ఏం పెరుగుద్ది? ఆయన చేసిన తప్పేమీ కనపడతలేదండి. కరెక్ట్గానే చేసాడు. మరి రోడ్లోనే పొరపాటు అండి. అది ఒకటే. ఉన్నాయన్నీ బాగానే ఉన్నాయి, పర్లేదండి. మందు విషయంలో కూడా కొంచెం అటు ఇటుగానే కొంచెం తేడా ఉంటుందండి. అలాగే కొంచెం డౌట్, కానీ మాత్రం జగన్ అన్న వచ్చేస్తాడండి. అమ్మ చెప్పండి, రేపు ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? ఏం చెప్పండి బాబా, ఎవరు అనేది మనకు తెలియదుగా. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందని అనలేము, బాగోలేదని అనలేము. ఏదంటా సరిపోము. అది నువ్వు చెప్పమ్మా. అమ్మా నువ్వు చెప్పమ్మా. సార్ చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్ అవుతారు అనుకుంటున్నాం. మరి మామూలుగా సహజంగా చేసే పథకాలు బట్టి వీటి బట్టి అది. అంటే ఈసారి జనసేన టీడీపీ రెండు కూడా. జనసేన ఏముందలే, జనసేన పక్కన పెడతాం. జనసేన ఏముండదు, ఏముండదు. జనసేన ఏదో చేయటమే తప్ప. జగన్మోహన్ గారు అవుతారని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి చేశారు అనుకుంటున్నారు? ఏమి కొన్ని చేశారు కదండి, దాన్ని బట్టి ఆయనే వస్తాడని. సీఎం అయిన తర్వాత రోడ్లు ఏం బాగాలేదు, అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు ఒకటి బాగోపోతే అయిపోయింది ఏంటండి, ప్రజలకు ఎన్నో చేశాడు. అంటే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది ఆయన వచ్చిన తర్వాత. అవుతండి, కొన్ని ఎన్నో జరిగినాయండి. అప్పులు అవన్నీ ఉంటాయి. అందులో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకేముందండి, తెలంగాణ అంటే అభివృద్ధిలో ఉంది కనుక అది డెవలప్ అయింది. ఇది డెవలప్ లేదు కదా, దాని గురించి కొంత అప్పులు అవుతాయండి. దాన్ని మనం అనుకునేది ఏం లేదు. కొన్ని మంచి పనులు చేశాడు అని మా ఉద్దేశం అండి. జగన్మోహన్ వస్తాడని. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఎవరు అవుతారు అనుకునడానికి అందరూ టఫ్గానే ఉన్నారు కదండి. జగన్ అయ్యాడు, జగన్ ఏదో చేసేస్తాడని అందరం ఫస్ట్ సారి కదని ఆయనకి ఇచ్చాం భరోసా.
కానీ ఆయన చేసినంత ఫెయిలే చేశాడు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు బట్టి ఒక మధ్యతరగతి వ్యక్తి బతకడానికి లేదు. ఏదైనా సరే కూలికెళ్ళే వ్యక్తి బతకాలంటే మాత్రం కష్టం. ఇప్పుడున్న రేట్లకి ప్రతీది రేట్లు పెంచేసుకుని ప్రతీది ఇదిగా చేసేస్తే మేము ఎలా నమ్ముతాం, మేము ఎలా బతకాలి? ప్రజలు బతకాలంటే కొంచెం ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని కొంచెం మధ్యతరగతి వాళ్ళకి అర్థం చేసుకుని రేట్లు కనీస ధరలు అయినా ఉండాలి కదా. ప్రతిదీ హైయెస్ట్ కాస్ట్లు పెట్టకూడదు కదా. ఏ సీఎం వచ్చినా సరే కొంచెం జనాల్లో అందరూ బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం. మరి ఎవరు వచ్చినా సరే మరి జనాలనే అభివృద్ధి చేయాలి. కానీ జనాల దగ్గరే దోచేసుకుని జనాల దగ్గర కరెంటు బిల్లు మ్యాక్సిమం 2 నెలలకు 150 వచ్చేది. ఇప్పుడు నెల వచ్చేసి 600 వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. పెట్రోల్ ధరలు పెంచేసి గోల్డ్ ధర పెంచేసి అన్నీ పెంచేస్తే ఇంకా ఎలాగా? పప్పు ధర, నూనె ధర అన్నీ పెంచకూడదు కదా. అన్నీ మధ్యతరగతోడు సంబంధించి వెళ్తే ఎవడొచ్చినా మాకు ఓకే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడు అలాగని మేము అనట్లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెక్టే. ప్రజల దగ్గర 20,000 తీసుకుని 5,000 బెనిఫిట్ ఇస్తే ప్రజలకి ఇంకెక్కడ వస్తుంది? 15,000 లాసే కదా అందులో. అది నేను చెప్పేది, అంతే, ఏం కాదు. ఇవ్వచ్చు. ఇప్పుడు 10,000 కాదు. ఇప్పుడు మిషన్ కుట్టుకునే ఆమెకి ఏంటి, మిషన్ కుడుతుంది, ఆవిడకి 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు. ఆవిడ కష్టపడి డబ్బులు వస్తున్నాయి ఆవిడకి ఆల్రెడీ. వచ్చేటప్పుడు ఇంకా ఆవిడకి తిరిగి ఇవ్వాల్సిన పనే ఉంది. లేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇస్తే అదొక అందం. ఇప్పుడు 48 సంవత్సరాల మహిళలకు అంటున్నారు, వాళ్ళకి ఎందుకు అసలు? వాళ్ళు ఏం పని చేయట్లేదని ఇవ్వాలి? కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, రోడ్డు మీద బోల్డ్ మంది ఉన్నారు అనామికులు, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? సీఎం జగన్. మాకు కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి. ఆయన్నే గెలిపించుకుంటాం మేము. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి విపరీతంగా చెప్తున్నారు. లేదు, వాళ్ళ మాటలు వేరే ఉంటాయి, వాళ్ళు వేరు. అంటే మద్యం రేట్లు పెంచారు. ఇప్పుడు మేము బతుకుతున్నాం, అందరూ బతుకుతున్నారు కదా. ఆయన ఇచ్చిందే మేము సందేహించుకుని మేము బతుకుతున్నాం. ఆయన పెట్టాడు, మాకు బోల్డ్ పెట్టాడు ఆయన. మేము ఆయనకే ఇస్తాం మేము ఓటు. అంటే ఆయన పెట్టే సంక్షేమ పథకాల వల్ల ప్రజలపై భారం పడుతుంది అంటున్నారు. లేదు, వాళ్ళ వేరే వాళ్ళు పెట్టుకున్నారో మాకు తెలియదు మనకు. చెప్పన్న, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు బాగున్నాయి. మీరు అన్నట్టు రోడ్లు జరుగుతులేదు అంటున్నారు. కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఆయన తప్ప ఇంకెవరైనా చేయలేరండి. అంత నష్టపోయిన జనాన్ని చూపించుకుంటూ మొత్తం చేశాడు, అన్నీ చేశాడు. కానీ ఇంకా ఆయన చేయలేదు. ఇంకా కోవిడ్లో అక్కడ ఏం చేస్తాడండి? ఇటు ప్రజలనే చూసుకోవాలా లేకపోతే వాళ్ళనే చూసుకోవాలా? ఈ రోడ్లో చూస్తాడా? అయినా కానీ ప్రజల్ని ఎవరిని చిన్న మాట అనుకోకుండా ఏం వల్ల అన్నీ ఇచ్చి పంపుతుంది. అమ్మ ఒడి పడుతుంది, రైతు భరోసా పడుతుంది, మొత్తం అన్నీ వస్తున్నాయి. ఇంకేంటన్నా మాకు కావాల్సింది? అంటే ఆయన 4.5 సంవత్సరాలు అవుతుంది సీఎంగా చేసి, ఇంతవరకు రాష్ట్రానికి రాజధాని ఇప్పుడు రాజస్థాన్ అంటున్నారన్న. అప్పుడు అయామంట్లో చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్కి రాజస్థాన్ చేస్తాం డబ్బు వసూలు చేశారు. ఆ డబ్బు ఏమైపోయిందన్న? అప్పుడే తీసుకురాలేపోరుగా. అప్పుడు మళ్ళీ జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటి అయ్యి పార్టీ అంటున్నారు. ఏమో కాదు అండి, మాకైతే ఈ ప్రభుత్వం నాదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్నే. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం పరిపాలన పెద్దగా బాగాలే. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. ఇస్తే మటుకు ఏమవుతుంది? సంక్షేమ పథకాలు, కరోనా బిల్లు అని ఇవని ఎక్కువ వేసేసుకుంటున్నారు. బాబాయ్, రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వచ్చే ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగనే. ఎందుకని జగన్? ఏం మరి నేను అనుకుంటున్నాను. బాబాయ్, రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ అండి. జగన్ ఆయనకి అన్నీ చేస్తున్నాడండి. ఇంటికి వచ్చి ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆయనకి చేస్తున్నామండి. మా తాతల నాటి నుంచి ఆయనకేనండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. ఎందుకు జరగలేదండి? జరిగిందండి. లేదని అంటున్నారు జనం. అదండి. అంటే రోడ్లు అయ్యి బాగోలేదు అంటున్నారు. రోడ్డు బాగోలేదు అంటారు. మరి ఆయన పెద్ద అన్నీ చేసుకొస్తున్నాడు. మిగిలిపోయి ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేడుగా. అది చేస్తాడేమోనండి. మాకు ధైర్యం అదండి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? జగన్ అనుకుంటున్నాను. మరి జగన్ గారు. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? మళ్ళీ అంటే చాలా మంచి పనులు చేశాడు కదా, అందుకని మళ్ళీ జగన్ వస్తాడని. అది అంటే కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి ఎక్కడ జరగలేదు. అదే జరగలేదు అంటున్నారు. కానీ ఏంటంటే మళ్ళీ జగన్ వస్తాడని అనుకుంటున్నారు జనం. మరి అది అంటే ఈసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తామంటున్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రభావం అంటే దగ్గర దగ్గరగా మించుమించు వచ్చేమో అనే టైప్లో అనుకుంటున్నారు జనాలు. అయితే ఏమో 100% మళ్ళీ జగనే అంటున్నారు. మరి అది దాన్ని బట్టి ఎవరు అవుతారన్నది కరెక్ట్గా చెప్పలేమన్నా. అది బిగ్ పోలింగ్ ప్రకారం మనం మాట్లాడుకోవాలి తప్ప మనం వాళ్ళు అవుతారు వీళ్ళు అవుతారని చెప్పని ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. ఎగ్జాక్ట్గా చెప్తే మనం కాదు కదా. తెలంగాణ ఏం జరిగింది? కేసీఆర్ అన్నారు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. అలాగే చెప్పలేము. ప్రభుత్వం గురించి మనం వ్యతిరేకంగా మనం మాట్లాడలేం. మనం ఉన్న ప్రజెంట్ అయితే ఈసారి మాత్రం ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు? చెప్పలేమన్నా. దాని గురించి ఎగ్జిట్ పోలింగ్ అయ్యేదాకా మనం ఎవరో ఏం చెప్పలేమన్నా. పోలింగ్ని బట్టి మాట్లాడాలి తప్ప పోలింగ్ అవ్వకముందు జగన్మోహన్ రెడ్డి అవుతాడు లేకపోతే చంద్రబాబు నాయుడు అవుతాడని చెప్పి మనం మాట్లాడతాక మనం సరిపోగా. సార్ చెప్పండి, రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? జగన్మోహన్ రెడ్డి అయితే బాగా చేస్తున్నారు సార్. పురాణంగా ఉంది, పథకాలన్నీ బాగా ఉన్నాయి, అభివృద్ధి ఉంది, బాగానే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడింది అంటున్నారు. లేదు అంతా బాగుంది సార్, బాగానే ఉంది. అంటే నిత్యావసర సరుకులు విపరీతంగా సరుకులు అవి తగ్గుతా ఉంటాయి పెరుగుతూ ఉంటాయి, అన్నీ మామూలే, ఇంకేముందని అంత. ఇటీవల విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు అంటున్నారు. పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి, అన్నీ మామూలేనండి, అంతా బాగుంది. దాని ఏముంది, ఇంకా ఎవరు వచ్చినా పెరుగుతాయి తగ్గుతాయి, ఏదైనా పట్టుకుంటే అదే చెప్తారు, ఏముంది అంతా మామూలే, బాగానే ఉందండి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ అవుతాడు. జగన్ అండి, కన్ఫర్మ్ అండి. ఎందుకంత పనులు బాగున్నాయండి, పరిపాలన అన్నీ పథకాలన్నీ బాగున్నాయండి. అదే పథకాలు మాత్రం ఇస్తున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. అభివృద్ధి అంటే ఏముందండి, ఎవరు వచ్చినాక అంతేనండి, కామనం. ఎవరు వచ్చినా మామూలే కదండి, చేసేది వస్తే చేస్తారు, వాళ్ళకే కుదరాలి కదండి, అన్నీ కుదిరితే బాగుంటుంది. సార్ చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? సార్ ఇప్పుడు ఉన్న అన్నింటికి జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసాడు సార్. ఆయన విషయంలో అంటే ఎవరు సరిపోదు సార్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి జరగట్లేదు, కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు కానీ అభివృద్ధి ఎక్కడా లేదు అని చెప్పేసి అంటారు సార్. అంటారండి, టీడీపీ గవర్నమెంట్ అంటదండి. ఇప్పుడు రోడ్లు లేదు, రవాణా శాఖలో ఇవన్నీ కామనే సార్ అని అంటారండి. అన్న ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాయి సార్. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి జగన్ అండి. అందరూ అనేది ఆయనే కదా. అంటే జగన్ పరిపాలన బాగాలేదు అంటున్నారు. ఎవరన్నా అన్నది జగన్ పరిపాలన బాగలేదు, రోడ్లు ఎక్కడ బాగాలేదు, ఏదో ఒక రోడ్డు 2 రోడ్లు తీసుకుని దాన్ని హైలైట్ చేసుకుంటా కూర్చుంటే అలాగే. ఇప్పుడు ఎన్ని రోడ్లు అన్నీ వేసుకుంటే వస్తలేదు. ఇప్పుడు ఈ రోడ్డు బాగలేదు వాస్తవానికి, మొన్న వర్షాలు వచ్చినాయి, అన్నీ పోయినాయి, ఆ గోతులు పడుతూ ఉంటాయి, అన్నీ మామూలు, అవి మళ్ళీ జరుగుతూ ఉంటాయి, మళ్ళీ వేస్తూ ఉంటారు, అవన్నీ వెళ్తూ ఉంటాయి కదా. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది లేదు చదువుకున్నటువంటి వాళ్ళకి అని చెప్పేసి. ఎంప్లాయ్మెంట్ లేకపోవడం అంటే ఏంటంటే మీ ఉద్దేశం? ఎంప్లాయ్మెంట్ లేకపోవడం అంటే సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. పరిశ్రమలు తీసుకురాకుండా వైజాగ్ అంత అభివృద్ధి అయిందా? పోర్ట్లు అన్నీ వచ్చినాయా? ఎన్ని పోర్ట్లు నడుస్తున్నాయి ప్రస్తుతానికి? బందర్ పోర్ట్ ఎలా వస్తుంది ఇప్పుడు? అంటే నిరుద్యోగం ఎక్కువైపోయింది అంటున్నారు. నిరుద్యోగం ఈ రోజు కొత్తగా లేదుగా, ముందు నుంచి ఉన్నదేగా. చదువుకున్న వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు కదా. మరి ఈ గవర్నమెంట్లో ఏమైంది? అలానే ఏం లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కమాండ్ కదండి, దాని ఉపయోగం ఉందంట. ఉందండి. పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు కొంచెం ఉపయోగం ఉందండి. అది దాని గురించి మేము అనుకుంటున్నాం. అదండి, ఈసారి కంపల్సరీ వస్తారండి. ఎక్కువగా దాని మీద ఉందండి మాకు జనాలకి. అదే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? ఎవరు సీఎం? చదువుకున్న కుర్రోళ్ళకి ఇప్పుడు వచ్చి జాబులు లేవండి. 100%లో 80% కుర్రోళ్ళు అంటే కనీసం 20% కూడా జాబులు లేవు. యూత్కి మరి జాబులు ఏమైనా వచ్చేలా ఉంటే మళ్ళీ ఆయనే సీఎం అయ్యే అవకాశం ఉంది. లేకపోతే కుర్రోళ్ళు యూత్ చదువుకున్న వాళ్ళు అందరూ జాబులు అంతా ఎక్కువ రౌడీ రాజకీయం అయిపోతుంది. దొంగల మోపులు ఎక్కువైపోయాయి, అవన్నీ తగ్గాలి. ప్రతిదీ రేట్లు పెరిగిపోయి, రేట్లు తగ్గించాలి. ఈ రోజున పనిలోకి వెళ్తున్నారంటే ఇలా రోజుకి 400 సంపాదిస్తున్నారు, 200 కాయ తాగేస్తున్నారు, ఇంకా 200 కుటుంబాన్ని ఎదురుకెళ్తారు. మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి, పిల్లలకి చదువులకి అమ్మఒడి ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి, ఇవన్నీ రేట్లు తగ్గిస్తే మళ్ళీ ఆయనే సీఎం అవుతారు. ఆయన చేసేవన్నీ బాగానే చేస్తున్నారు. ఇవి కూడా రేట్లు కూడా అన్నీ తగ్గించి చదువుకున్న కుర్రోళ్ళకి జాబులు చాలామంది ఉన్నారు. మళ్ళీ వయసు దాటిపోతే జాబ్ అనేది రాదు. మీకు తెలియదే ఉందా? మీరు చదువుకున్నారు కదా, 100 మంది ఉన్నారు డిగ్రీ అయిపోయిన వాళ్ళు. పోలీస్ జాబులు తీస్తున్నారు, మొన్న తీసేరి మళ్ళీ ఆఫ్ చేసేసారు. ఇప్పుడు వచ్చి ఏ జాబులు లేవు, ఏం లేవు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేశారు. ఆయన చేసి జాబులు లేకపోవడం వల్ల కుర్రోళ్ళకి ఎవరికి జాబులు ఇస్తలేదు. అలాగే కానీ ఆ ఎగ్జామ్స్ అప్పుడు కూడా అలాగే లిటికేషన్ జరిగిందని అవి ఆగిపోయినాయి కదండి. వాటి వల్లే కదా ప్రభుత్వం మారింది. ఇప్పుడు కూడా మన జగన్ గారు చదువుకున్న కుర్రోళ్ళకి జాబులు అలాగే
ఈ మందు తాగే వాళ్ళు పనిలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రోజుకి 400 వెళ్తే 200 దానికే సరిపోతుంది. ఇంకా ఇంట్లో ఎలాగా అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ప్రతి దానికి ఎక్కువ దొంగతనాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టేలాగా ఆయన చూసుకుంటే మళ్ళీ ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అవి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ అవుతాడు అనుకుంటున్నాం. ఎందుకనే మరి జగన్ మళ్ళీ కొన్ని పథకాలు ఇచ్చారు కదా, ఎవరు వచ్చినా ఇవ్వలేడు ఇంకా. అది ఆయన అయితే బాగుంటుందా? 190% ఆయన, 10% చెప్పలేదు. మరి జగన్ వచ్చిన తర్వాత అసలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. వెంకట బాబు మంచివాడు కాదు. ఎక్కడ పెద్ద అందరూ పంచులవుతున్నా నీకు మంచి చేస్తే నాకు చెడ్డ చేస్తాడు. చెడ్డ ఏమన్నా అంతే, దేవుడే మంచిగా మనిషి మంచి మానవుడు మంచిగా అవుతాడా. ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ ఎవరు సీఎం అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదంటారు. మాకు బాగుందండి, ఇంకా అందరికి వెళ్ళకున్నా కానీ మాకు నచ్చిందండి. మాకు మా కుటుంబానికి మొత్తం అందరికి నచ్చింది. అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవంటున్నారు. వాళ్ళకి ఎందుకు లేవండి, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి కదండి, అందరికీ వస్తున్నాయి. అలాగని అంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో కూడా ఏం రాలేదు కండి, అంతేనండి. మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. జగన్ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. దీంట్లో ఏ ప్రభుత్వం లేదండి ఛార్జీలు, ప్రతి ప్రభుత్వం కూడా ఛార్జీలు లేకుండా ఏమీ లేవు. మొత్తం అన్ని పథకాలు కూడా పేదలకు అందుతున్నాయి, బాగా చేస్తున్నారు. నెక్స్ట్ కూడా జగన్ గారు సీఎం. ఇప్పుడు చెప్పు, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మా జగన్ అన్న. జగన్ అన్న. ఎందుకంటే మాకు నచ్చింది అన్న. అంటే జగన్ ప్రభుత్వంలో మద్యం రేట్లు, ఇసుక రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయింది అన్నారు అన్న. జగన్ అన్న మద్యం ఆపేసిన టైంలోనూ స్పిరిట్లు అయి తాగేసి చాలామంది చనిపోరు అన్న. అందుకే జగన్ అన్న వదలాల్సి వచ్చింది. మళ్ళీ అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలన్న, అట్టే పక్క వాళ్ళు ఎవరైనా సరే. మద్యపానం ఆపేసినప్పుడు మరి స్పిరిట్ అయితే తాగేసి ఎంతమంది చనిపోరన్నా, అందుకని చెప్పేసి మళ్ళీ రిలీజ్ చేయాల్సి వచ్చిందండి. సార్, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు. అవునండి. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన మీద మీ అభిప్రాయం? పర్వాలేండి, ఏం తీసుకున్నా ట్యాక్సులు పడిపోతున్నాయి, ఏం చేసినా ఇబ్బంది పడుతున్నాం. కారు తీసుకున్నాం, కారు అమ్ముకున్నామండి. రేషన్ కూడా ఆపేసాడండి, చాలా ఇబ్బంది పడుతున్నామండి. అంటే పేదలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇస్తున్నారు, అవి బాగానే ఉన్నాయండి. మా పిల్లలకు కూడా డబ్బులు వేసారండి, బాగున్నాయి. కార్లు కూడా ఇట్లు కూడా ఇబ్బంది అయిపోతుందండి మాకు. అది చాలా రూళ్ళు తేడా వచ్చేసినాయి, అంతే తప్ప ఈయన పరిపాలన ఏం బాగోలేదంటే ఏంది బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఎవరి అభివృద్ధి అంటే తెలియదు, ఇది వరకు బాగున్నది, ఇప్పుడు కూడా అలాగ ఉంటుందేమో అనుకుంటా. అన్న, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు గారు అవుతారండి. చంద్రబాబు నాయుడు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? కాన్ఫిడెంట్గా అంటే ఆయన చేసిన విధానం గురించి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయనకే సీఎం అవుతారని ఉంది మా ఉద్దేశం మట్టు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏం లేదు, ఇక మా ఉద్దేశం మట్టుకి అలాగ ఉందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు? మాకు సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేయడు రెడ్డి గారు. అర్థమైంది. సంక్షేమ పథకాలు ఇవ్వటం వలన ఎటువంటి ఉపయోగం లేదు, ప్రజలు సోమరపోతులు అయిపోతున్నారు అంటున్నారు. కాదండి, ఆయన వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. ఆయన వల్ల ఏ విధంగా ఆయన అభివృద్ధి చేస్తారు? ఆయన అండి అమ్మఒడి వేస్తున్నాడు, రైతు భరోసా వేస్తున్నాడు, రైతు భరోసా అండి. ఇంకా వికలాంగులు వేస్తున్నాడు, వికలాంగులు 3000 వేస్తున్నాడు. పెన్షన్ ఎవరో విత్తనం పెన్షన్ వేస్తున్నాడు. ఆయనే కావాలి మాకు, అమ్మఒడి. మాకు కావాల్సింది ఏంటంటే వైఎస్ జగన్. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు. లేదండి, పెరిగినా కానీ అండి చెప్పారంటారా, ఆయన రాబట్టే కరెంట్ బిల్ తగ్గినాయి. మాకు కరెంట్ బిల్ లేదండి 4 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్ లేదు. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు నెలకి 4000 3,000 వచ్చే బిల్లు వచ్చేది మాకు. ఇప్పుడు ఆ కరెంట్ బిల్ లేదు మాకు. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ 180, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు 105 రూపాయలు. అదండి. ఎన్నికల్లో మళ్ళీ ఎవరిని కోరుకుంటారు ప్రజలు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి. జగన్ అన్న. జగన్ కారణం అంటే మాకు ఇప్పుడు మా సొంత తల్లి ఉంది, టయానికి నెలకు వచ్చేటప్పటికి మనం మందుల ఖర్చుకి 200 ఇవ్వలేము. అసిమడికి 2700 ఇస్తున్నాడు. మనం టయానికి ముద్దట్లేం. అసిమడప్పుడు మన జగన్ కాకపోతే ఇంకెవరన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి అసలు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం ఎక్కువైపోయింది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలాగ ఉన్నారు కన్నా,
మరి కరోనా టైంలో 3 సంవత్సరాలు ఆదుకున్నాడంటే రికార్డ్ కదా మరి జగన్. అలా అనుకున్న పథకాలన్నీ అప్పచెప్పాడు. ఏ టైంకి కూడా టైంకి అప్పచెప్పాడు తెచ్చి. నో డౌట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. మళ్ళీ జగనే రావాలి. కారణం ఎందుకు పిల్లలకన్నా చూశారు కదండి, చూసారు కమ్మా బెల్ట్ కానీ షూ కానీ మొత్తం అన్నీ విద్యా వ్యవస్థలో ఆయన చేసిన మేలు చాలా బాగా చేశారండి. అలాగే అమ్మఒడి, విద్యా దీవెన, రైతులకి రైతు భరోసా, ఇప్పుడేమో ఈ తుఫాను కారణంగా రైతులకి నష్టపరిహారం. వచ్చే నెలలో మళ్ళీ మా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,750 ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు బెనిఫిట్స్ వచ్చినాయి. మా ఊళ్ళోనే 350 మంది ఇళ్ళ స్థలాలు వచ్చినాయి. కాబట్టి జగన్ గారు మళ్ళీ సీఎం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు మీరు కంపారిజన్ ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన పని లేదు, సెల్లో దాంట్లో చెప్తున్నారండి. మొన్న కూడా మన బట్టి రేవంత్ కుమార్ ఆయన చెప్పారు, టాలీ చూపించారండి. ఏం లేదు, అన్నీ ఉత్తి బోటకు ప్రచారమే తప్ప మన ఎక్కడికన్నా సరే మన రాష్ట్రంలో ఇంకా ఖర్చులు తక్కువ. కరోనా టైంలో కూడా 3 ఏళ్ళు మనల్ని ఎంతో ప్రతి ఒక్కరిని చక్కగా అన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపలేదు. రాష్ట్రానికి అంత ₹1 ఆదాయం లేకపోయినా సరే సంక్షేమ పథకాలు ₹1 ఏంటికి ఆపలేదు. మరి ఇప్పుడు ఏదో చేస్తున్నారు, అప్పులు చేసి పెట్టేస్తున్నారని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంతవరకే రాజధాని నిర్మించలేదు అని అంటున్నారు సార్. నిర్మించదంటే మరి వాళ్ళు 10 ఏళ్ళు చేశారు, వచ్చింది కొత్తగా ఏర్పడింది, ఇప్పుడే పుట్టింది కాబట్టి ఇప్పుడు అన్నీ జరుగుతాయి. ఒక ప్రాసెస్లో ఉంది కదండి. 3 రాజధానులు అంటున్నారు, త్వరలో అవుతుందండి, ఇబ్బంది ఏం కాదు. అంటే ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరి పొత్తులో భాగంగా ఇద్దరు ఎన్నికలకు వస్తామంటున్నారు. ఈసారి ఎలాగైనా సరే మేము అధికారాన్ని చేపడతామని. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అండి. ఏమంత వచ్చినా తెలంగాణలో ఏమైనా చూశారు కదా, అభిమానం ఉన్నవాళ్ళు. ఇప్పుడు నాకు బాలకృష్ణ గారు అభిమానమే, నేను అభిమానం వరకే చూస్తాను తప్ప ఓటు మట్టుకేను. అలాగే పవన్ కళ్యాణ్కి అభిమానం ఉండాలి, వ్యక్తిత్వం మంచిదే. రాజకీయ పరంగా మట్టుకి ఆయన ఓటు వెళ్దండి. ఒక్క జగన్ తప్ప ఇంకెవరికి వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. సంక్షేమ పథకాలన్నీ చూస్తున్నాం కదండి. అంటే జగన్ సంక్షేమం మీద దృష్టి పెట్టారు కానీ కేవలం అభివృద్ధి అనేది పక్కన పెట్టేశారు అంటున్నారు. లేదండి, అభివృద్ధి అంటే ఇప్పుడు అంతకుముందు చూసాము. ఇప్పుడు నల్లజర్ల నుంచి తాడేపల్లి రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఈరోజు చూడండి, నల్లజర్ల నుంచి తాడేపల్లి రోడ్డు చూడండి ఎంత బాగుందో. అభివృద్ధులు అది కూడా భాగమే కదా. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అలాగే అభివృద్ధి కూడా జరుగుతుంది జగన్ పాలనలో. సార్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అవుతాడు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? నమ్మకం అంటే ఇదివరకే మంచి పనులు చేశాడు. ఈ జగన్ వచ్చే 4 ఏళ్ళ మట్టి పెద్ద ఏం పట్టించుకోలేదు. రోడ్లు ఏంటి గుంతలు అయిపోయి చెరువులు కూడా తవ్వలేదు. దాని గురించి ఎవడో కూడా ప్రతి ఓడి ఎలకలా అవుతుంది. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము మేము అని చెప్పి ఇస్తున్నాడు. ఇస్తే ఎవరికి కొంతమందికి ఇస్తే ఉన్న వాళ్ళకి అవన్నీ ఇస్తే మాత్రం ఎవరికి కావాలి. ఉపాధి లేకోకుండా అయితే అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ముసలు తాగేస్తున్నారు, అది వాడు సిగరెట్ తాగేస్తున్నారు. ఏం చేస్తున్నారు అదే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఏదో బిల్డింగ్లు ప్రాజెక్టులు చేస్తాడు. జగన్ చేసిన ఏంటి విలువ ఏమైనా చేసుకున్నాడా? చేసుకోలేదు. ఎవరిని తెలుస్తుందా? ముసలు డబ్బులు ఎత్తున్నాడు, వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? వాళ్ళే తిట్టేస్తున్నారు. ముసలు డబ్బులు తీసుకుని దొబ్బేస్తున్నారు, తిడుతున్నారు వాళ్ళే. కంపల్సరీ జగన్కి వెళ్తాడు అని. ఎందుకంటే అభివృద్ధి బాగా చేస్తున్నాడు, అందరినీ బాగా చూసుకుంటున్నాడు. మొన్న ధాన్యం కూడా బాగా కొన్నాడు స్పీడ్గా. ఒక్కడిని కొడతాక 5 పార్టీలు, జనసేన, బీజేపీ, టీడీపీ, మరి జగన్కి వెళ్తాడు అని. ఆయన వస్తాడు కంపల్సరీ పక్క. అంటే మరి పవన్ కళ్యాణ్ ఎలా ఉంది అంటే మనకి వాళ్ళ గురించి పెద్ద మనకి ఎందుకు, జగన్కి వెళ్తాడని. అది రేపు 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుదాం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి అని ఆరోపిస్తున్నారు. ఎప్పుడు పెరుగుతాయి మనం చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే అది ఎవరు వచ్చినా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పంటను బట్టి పెరుగుతున్న తర్వాత ఏంటంటే ఈ వరదలు వీటి గురించి. ఎందుకంటే మనకి ఇక్కడ పండుగ పైనుంచి రావాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఆటోమేటిక్గా పైదాన్ని బట్టి మనకు రేట్లు పెరుగుతాయి. అంతేగాని దీనికే ప్రభుత్వం మీద పెట్టడం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఇక్కడ జనసేన ప్రభావం ఉందంటారా ఈ ప్రాంతంలో? ఇక్కడైతే ఇప్పుడు జనసేన ప్రభావం ఎప్పుడు లేదు. ఇప్పుడు జనసేన ప్రభావం లేదు. కానీ ఒకప్పుడు టీడీపీ ప్రభావం ఉండేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంకా టీడీపీ అన్నది మనుగడ అనేది లేదు అని నా ఉద్దేశం. ఎందుకంటే లేదు,
టీడీపీ అనేది మనుగడ లేదు. మళ్ళీ జగన్మోహన్ మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ వైసీపీ వస్తుందని అనుకుంటున్నాను అక్కడ. ఎందుకంటే ఇక్కడ చేసిన పనులను బట్టి అయితే కనుక. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం మీద దృష్టి పెట్టారు కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదని అంటున్నారు. రోడ్లు బాగలేదు. రోడ్లు ఎందుకు బాగున్నా? రోడ్లు చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మా వరకు మేము ఉన్న ఏరియాలో చూసుకుంటే కనుక సీసీ రోడ్లు ఏంటంటే సీసీ రోడ్లు అన్నీ మొత్తం మాకు ఎక్కడ కొన్నా మట్టి లేకుండా అన్ని సీసీ రోడ్లు వేసేసారు. తర్వాత ఇక్కడ తాడేపల్లిగూడెంలో రోడ్డు వరకు అయితే కనుక రోడ్డు సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో రోడ్డు కూడా మాకు వేసేసారు. ప్రతి చోట మాకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇటు రాయమండ్రి వెళ్ళిన హైవే ఉంది, ఇటు వెళ్ళడానికి రేలు వెళ్ళిన హైవే ఉంది. మాకు ఎటువంటి రోడ్ల ద్వారా అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మాకు అన్ని రకాలుగా మాకు ఈ వాలంటీర్ల వ్యవస్థ వీటి ద్వారాగా మాకు అన్ని రకాలుగా ఏదైతే మాకు ఏదైతే అవసరం ఉందో ఖచ్చితంగా తీరుతుంది ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది? 100% జగన్ అవుతాడన్న. 100%. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అన్న? రాజకీయ నాయకులు మాటలు చెప్పి పైకి వచ్చారు, మనోడు పనులు చేసి పైకి వచ్చాడు. సింగిల్గా వచ్చాడన్న, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. సింగిల్గా వచ్చాడు. నెక్స్ట్ టైం కూడా కన్ఫామ్గా జగన్ వస్తాడు. ఓకే సార్, చెప్పండి, రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు. కారణం అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే అభివృద్ధి శూన్యం. ఓన్లీ సంక్షేమం మీదనే జగన్ దృష్టి సారించినాడు. మరి రాష్ట్రాభివృద్ధిని ఏ రోజు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయలేదు. ఈరోజు రాష్ట్రాభివృద్ధి చూసుకుంటే గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వానికి వేరియేషన్ చూసుకుంటే గతంలో మరి రాయలసీమలో చేసి అందరి నివాకాలను తీసుకొచ్చినారు. ఎంతోమంది రైతాంగం బాగుపడినారు. మరి ఈరోజు ప్రభుత్వానికి చూసుకుంటే ఒక్క ప్రాజెక్ట్ అన్న రాష్ట్రంలో ఒక చిన్న ప్రాజెక్టు చేసినారంటే అది లేదు రాష్ట్రంలో. ఎందుకంటే ప్రజలు పూర్తిగా చైతన్యవంతులైనారు. ఈరోజు తెలంగాణ చూసాం. తెలంగాణ నుండి మరి మనం గుణపాఠం నేర్చుకున్నామంటే ఎవరైతే పని చేయకుండా ఉంటారో వాళ్ళని ఇంటికి పంపించే బాధ్యత ప్రజలు తీసుకుంటున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు చైతన్యవంతులే. ఎందుకంటే ప్రజా చైతన్యం ఇప్పుడు పూర్తి ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిపోయింది. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కడు అంటే రైతాంగం కానీ ఈరోజు నిన్న తుఫాన్ వచ్చింది. తుఫాన్కి ఈ ప్రాంతం వల్ల విచ్చలవిడిగా వరి కోతలు కోసి విచ్చలవిడిగా నాశనం. ఈరోజు పెట్టుబడి పెట్టినది ఒక పైసా కూడా చేతికి రాని పరిస్థితి. ఈరోజు కూడా నష్టపరిహారం ప్రకటించలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తే కనీసం ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటున్నారు కదా, అది అంతంత మాత్రమే వస్తుంది ఫీజు రీఎంబర్స్మెంట్. ఈరోజు విదేశీ విద్య పెట్టాడు గతంలో. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే పూర్తి వేరియేషన్ ఉంది. ఖచ్చితంగా ప్రజలకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఎందుకంటే ఈ రోజుకే జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడైతే ఆడ కేసీఆర్ ఓడిపోయిన మరునాడు నుండే మరి ఈయనలో ముఖంలో తేజస్సు లేదు. ఎందుకంటే ప్రజానికం ఎట్లా ఉంటారంటే ఈరోజు ప్రజలేదో నేను చెప్పినట్టే వింటారు. సంక్షేమం వైపే కాదు, ఈరోజు ఏదైనా గ్రామీణ రోడ్డుకు గ్రామీణ ప్రాంతానికి మోకాట్లో గుంతలు. మరి అంతేకాదు అభివృద్ధి వైపుకు ఒకసారి చూసుకుంటే మరి ఏ గ్రామంలో కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ఎక్కడ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడనే ఉంది. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ నుండి కొన్ని వేల కోట్లు మరి రాష్ట్రానికి వస్తే మరి కేంద్ర బడ్జెట్ను ఈరోజు గ్రామ సర్పంచ్ ఒక అటానమస్ బాడీ, గ్రామ సర్పంచ్ అటానమస్ బాడీని తన నిధుల్ని దోచుకొని ఈరోజు సంక్షేమం పేరుతో ఈరోజు రాష్ట్రానికి పంచుతున్నాడు. మరి ఎంతవరకు న్యాయం? రాష్ట్రంలో ఒక వీధి లైట్ వేసుకునే పరిస్థితి సర్పంచ్కి లేదు. మరి అదేవిధంగా ఎంపీపీకి లేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే నిధులు ఈరోజు జిల్లా పరిషత్ కూడా నిర్వీర్యమైపోయింది. ఇవన్నీ జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మరి జడ్పీ ఇవన్నీ అటానమస్ బాడీలు. మరి ప్రజాస్వామ్యానికి ఈరోజు స్థానిక సమస్యలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ ప్రభుత్వం అని చెప్పగలం. ఎందుకంటే ఈరోజు స్థానిక ప్రభుత్వాన్ని కాలరాచిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం, నేను స్పష్టంగా చెప్పగలను దాన్ని. ఏది ఏమైనా ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన రోజులు వచ్చాయి. మరి యువత కూడా దీనిపైన స్పందించి యువతకు ఈరోజు డిఎస్సిని చూసుకుందాం. మరి 4.5-5 సంవత్సరాలు కావస్తున్నా మరి
ఉపాధి ఈరోజు విద్యార్థులకు ఉపాధి లేక లక్షలాది మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. బీఈడీ చేసి ఇంకోటి చేసి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. దీనిపై ఎవరికి ఉపయోగపడుతుండవండి వాలంటరీ వ్యవస్థ, సచివాలయ ఉద్యోగాలు? నువ్వు గ్రామీణ పరిస్థితుల్లో 39 శాఖలు జగన్ ప్రభుత్వం రాకముందు కూడా గ్రామీణ పరిస్థితుల్లో 35 శాఖలు పనిచేస్తున్నాయి. అది మీకు తెలుసో లేదో, జగన్కి తెలుసో లేదో తెలియదు, కానీ నాకు స్పష్టంగా తెలుసు. నువ్వు వచ్చినా రాకపోయినా 35 శాఖలు గ్రామీణ వ్యవస్థలో పనిచేస్తున్నాయి. ఇటు పంచాయతీరాజ్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, నేను అన్ని 39 శాఖల నుంచి అవలీలగా చెప్పగలను. నువ్వు వచ్చినాక ఇక్కడ ఏదో దానికి ఒక పోస్ట్ ఇచ్చినానని నువ్వు అనుకుంటున్నావు. ఆల్రెడీ గత ప్రభుత్వాలు కూడా ఆ పోస్టులను అక్కడ క్రియేట్ చేసి అక్కడ ఖచ్చితంగా ఆ శాఖకు సంబంధించిన ఒక వ్యక్తి ఊర్లో మరి దాన్ని పర్యవేక్షించేవాడు. దానికి సంబంధించిన సమాచారం ఉండేది. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఉందండి, బీసీ కార్పొరేషన్ ఉందండి, ఏమైపోయాయి? నిర్వీర్యమైపోయినాయి కాదంటరా? మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉండవు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసినాడు, కార్పొరేషన్ వ్యవస్థను నిర్వీర్యం. ఎస్సీ ఎస్టీలకు గతంలో లోన్లు దొరికేటివి, ఏదో ఆటోలోనో బస్సులో ఆటోలోనో కారులోనో ఇలాంటివి దొరికేటివి. ఈరోజు ఎస్సీ అప్లై చేసుకోనికలేదు, బీసీ అప్లై చేసుకోనికలేదు. ఏ కార్పొరేషన్ వ్యవస్థను కాలు రాసిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమన్నంటే సంక్షేమం అంటాడు, నవరత్నాలు అంటాడు. ఎవరికి ఉపయోగపడుతున్నావా నవరత్నాలు? వాళ్ళని సోమరిగా చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నేను కష్టపడే జీవుల్ని సోమరిగా చేస్తున్నాడని స్పష్టంగా చెప్పగలను. అభివృద్ధి జరిగిందంటేనే ఓటేయండి అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలి అనేటువంటి నినాదంతో ఈసారి ఎలక్షన్కి వెళ్తున్నారు. జగన్ ఎందుకు కావాలనేది వాళ్ళంతలకు వాళ్ళు ప్రచారం చేసుకోవడం కాదు. ఇవో పాత పద్ధతి ఒకటి ఉంది, మనం కొట్టుకుంటే కాదు, ప్రజలు చెప్పాలి. గ్రామీణ వ్యవస్థలో ప్రజలు చెప్పాలి, మరి పట్టణ వ్యవస్థలో ప్రజలు చెప్పాలి. ప్రతి ఒక్క పట్టణ వ్యవస్థలో కానీ గ్రామీణ వ్యవస్థలో కానీ ఈరోజు చైతన్యవంతులైనాడు. ఈరోజు ఏది ఏమైనా సరే ప్రజలు పూర్తిగా చైతన్యవంతులైనాడు. మీరేదో సంక్షేమం చేసి ఏదో ఇంత పెట్టి ప్రజలంతా నానుంటే బతుకుతున్నారు అనుకుంటే కాదు. ఎవరి కష్టం మనకు తప్పదు. ఈరోజు ఏమైనా శాఖలు ఉన్నాయంటే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసినావు. అటు వచ్చేసే టీచర్స్ వ్యవస్థలో ఇంతవరకు 5 సంవత్సరాలైంది ఒక డిఎస్సి లేదు, ఒక పోలీస్ రిక్రూట్మెంట్ లేదు, ఒక గ్రూప్ 1 లేదు, ఒక గ్రూప్ 2 లేదు. ఏ ఉద్యోగాలు ఇచ్చినావు 5 సంవత్సరాల్లోనూ? ఒక విద్యార్థి కన్నా క్వాలిఫై విద్యార్థికి ఎవరికన్నా ఉద్యోగం ఇచ్చినావా? నువ్వు లేదు. ఎవరికి కావాలా సంక్షేమం? 10,000 నీకు ఆటోకు 10,000 ఇచ్చి సోమరిని చేస్తావా నువ్వు? వానికి ఉద్యోగం ఇస్తే జీవితాంతం మన తల్లి పిల్లలు బతుకుతారు. ఇది కరెక్ట్ కాదంటావా? ఏది ఏమైనా సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడే ప్రభుత్వం నిలబడేది. అటందుకే నేను చెప్తున్నా, స్పష్టంగా నిస్పష్టంగా చెప్తున్నా, ఈ ప్రభుత్వం నిర్వీర్యం, ఈ ప్రభుత్వ కార్యక్రమాలను చూసి ప్రజలు విసుకెత్తిపోయినారు. కంపల్సరీ రాబోయే రోజులు చంద్రబాబు నాయుడు రోజులే. మరి చంద్రబాబు ఖచ్చితంగా అధికారంలోకి చేపడతారు. తెలుగుదేశం జెండా మరి ఖచ్చితంగా ఏపీ పైన నిలబెడతాడని భావిస్తున్నాం. ప్రజలు కూడా దీనికి చైతన్యవంతులై మరి అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి. మరి ఎవరు వ్యతిరేకులు కాదు. నిన్ను ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు, ఏ కార్యక్రమాలు చేస్తున్నావు అనేది. ఈరోజు గ్రామీణ వ్యవస్థకు మేము ఈ రూట్లో పోయి వస్తున్నాం, మేము ఒక పని మీద. మరి ఈరోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎక్కడ చూసినా గుంతలే, ఎక్కడ చూసినా ఇదే. ఏది పునరుద్ధరణ చేసినావు? బస్సు సౌకర్యాలు లేవు, బస్సు ఒకటి కొనుగోలు లేదు. ఏంది చేసినావు ఈ రాష్ట్రంలో? ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు చాలదు నీ గురించి చెప్పనిక. దయచేసి ప్రజానికానికి చెప్పేది ఏంటంటే, రాబోయే రోజులు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డిని గాన ఈ రాష్ట్రానికి గాన ముఖ్యమంత్రిని తీసుకుంటే ఎవడు భూమి మీద నిలబడడు. అంతా ఆయన వ్యవస్థనే నడుతుంది. అంటే గ్రామీణ వ్యవస్థలో కానీ మరి ఏమైనా పాలనా వ్యవస్థలో కానీ మరి ఎవరు ప్రజలు ఆఫీసుల్లోకి పోవాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యేల ఇంట్లో కాడికే పోయి పని చేసుకోవాల్సిన రోజులు వస్తాయి. దయచేసి మరి అభివృద్ధి చూసి ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తారు. సార్ చెప్పండి, రేపు 2024లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మరలా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు? పథకాలన్నీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుంది. అంటే పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు, ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు, అభివృద్ధి అనేది జరగట్లేదని అంటున్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో తొందరలో రీచ్ చేస్తాను, అతనేమి అలా ఇవ్వను, నేను సోమరిపోతు చేస్తానంటే ఆ మాట నిజమే అవుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏ హామీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కువ హామీలు ఇస్తాడు. అతను ఏదో రకంగా నెగ్గాలి, సీఎం అవ్వాలని 100 రకాలు అమలు కానీ హామీలన్నీ అమలు చేస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఎందుకని మాకు అన్ని సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి. తర్వాత పెన్షన్ అనగా
ఈ బియ్యం అనగా రైస్ అనగా మొత్తం అన్ని అది అయితే నాకు తెలియదండి. నేను వేస్తాను, తెలుగుదేశానికి వేస్తాను. ఎందుకని? ఎందుకని అది నాకు ఇష్టం అండి. తెలుగుదేశం. అవును. అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వ పరిపాలన బాగుందా? ఏమో బాగోగుని అది ఎలాగండి. నేను పొలం పోయి ఇయ్యేటప్పుడు వస్తాను అంతేనండి. అది తెలుగుదేశానికి వేయటానికి కారణం ఏంటంటే నాకు అది ఇష్టం అండి.